వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. దిస్ ఇస్ సహస్ర. సో మనతో పాటు ఉన్నారు ఈరోజు జెడ్పీటీసీ వికారాబాద్ మండలం సంబంధించి కే సంతోష గారు. ఆవిడని అడుగుదాం. నమస్తే అండి. సో చెప్పండి, అంటే యాక్చువల్గా మీరు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అంటే ప్రీ సెలబ్రేషన్స్ ఆఫ్ కోర్స్, అది కాకుండా ఇంకా అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దళిత క్రైస్తవులు అనబడే వాళ్ళందరికీ కూడా మన రేవంత్ రెడ్డి గారు వివిధ సభలలో చెప్పి ఉన్నారు. క్రిస్టియన్ దళిత క్రైస్తవులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్సీ హోదా కల్పించాలి. క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నా నియోజకవర్గం వికారాబాద్లోనే ఎస్సీలు అనబడే వాళ్ళందరూ చర్చికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ దళిత క్రిస్టియన్లుగా గుర్తింపు ఉండాలి అని చెప్పి, దళిత హోదా కల్పించాలని చెప్పి మేమందరం ఎక్కడైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినరో ఆ యొక్క మాటలను బలపరిచినప్పుడు మాకు ఏ విధంగానైనా రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ద్వారా మాకు హెల్ప్ జరుగుతుందని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మీకు హెల్ప్ జరుగుతుంది మీరు ఆశిస్తున్నారు. కులగణన అని ఒకటి జరుగుతుంది. మరోవైపు కేంద్రం నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ అనే విషయం మీద కూడా కేంద్రం కొద్దిగా కేంద్రీకరిస్తుంది. సో ఎట్లా మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒకవైపు ఉంటుంది, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు. బట్ బీజేపీ మాత్రం దీనికి అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఈ విషయంలో మీకేమన్నా అంటే లబ్ధి చేకూరుతుంది అనుకుంటారా, నష్టం చేకూరుతుంది అనుకుంటున్నారా? గత 30 సంవత్సరాలుగా పోరాడుతున్న మా ఎస్సీల మన దళితుల హోదా కల్పించాలని మేము ఏదైతే రిజర్వేషన్ కోసం పోరాడుతున్నామో, వర్గీకరణ చేయాలని చెప్పి 59 కులాల్లో అందులోంచి మా వాటా మా దిగలకు ఇవ్వాలని, మిగతా 58 కులాలకు కూడా న్యాయం జరగాలని, మరి ఎవరెవరి వాటా మేమెంతో మాకంత ఇవ్వాలని మేము మీ ఛానల్ ద్వారా మరి రాష్ట్ర పెద్దలకు అందుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే మేము తరతరాలుగా 30 ఏళ్ళ నుంచి మా పోరాట ఫలితం మొన్న 6 జడ్జిల ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం సెలవిచ్చిన విధంగా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే దేశ అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు కాబట్టి దానికన్నా మించి ఇంకేం ఉండదు అని నా అభిప్రాయము. మాకు కంపల్సరీగా మాకు న్యాయం జరుగుతుంది. ఈసారి వర్గీకరణ అవుతుంది. ఎంతోమంది ఇదే గాంధీ భవన్ సాక్షిగా, మన సురేందర్ అన్న ఆత్మసాక్షిగా ఆత్మ బలిదానాలు చేసుకున్న చరిత్ర మన గాంధీ భవన్లో జరిగింది. ప్రాణత్యాగము వ్యర్థంగా పోదు అని నేను ఆశిస్తున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టు కూడా ఈ బలిదానాలు ఇవన్నీ కూడా వృధా పోవు. వీళ్ళ ఆత్మసాక్షులుగా మీరు అనుకున్నట్టుగా మీ డిమాండ్స్ ఏవో కాంగ్రెస్ నుంచి ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీకు హామీలు నెరవేరుస్తారని మేము కూడా కోరుకుంటున్నాం మా ఛానల్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి సంతోష గారు చెప్పినట్టుగా వాళ్ళు ముఖ్యంగా ఆలోచించేది అంటే వాళ్ళకు కూడా వర్గీకరణ ఏదైతుందో నష్టం జరగకుండా వాళ్ళు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వీళ్ళు ఆల్రెడీ పిటిషన్ అంటే వీళ్ళు ఆల్రెడీ కోరుకున్నారు, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ తరపున నాయకులందరూ కూడా వీళ్ళ గురించి ఆలోచిస్తామని చెప్పేసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రీ సెలబ్రేషన్ సమావేశంలో కొంతమంది దీని గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. మరి చూద్దాం వాళ్ళు అనుకున్నట్టుగా ఆ హామీలు నెరవేరుస్తారో లేదా అనేది చూడాలి. So this is all about today Gandhi Bhavan pre-celebrations Christmas with video journalist Suresh to Sahasra, Gandhi Bhavan, Hyderabad. Subscribe చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.